హలో ఆల్, వెల్కమ్ టు ద డైలీ ఎకానమీ క్యాప్సూల్. నిన్న మనకి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు భాస్కర్ అనేటువంటి పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనం భాస్కర్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను డిస్కస్ చేసుకుందాం. భాస్కర్ దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చి భారత్ స్టార్టప్ నాలెడ్జ్ యాక్సెస్ రిజిస్ట్రీ. సో ఇది స్టార్టప్స్ కోసం ఉద్దేశించినటువంటి ఒక పోర్టల్ అన్నమాట. దీనిలో ఏంటంటే ఎవరైతే స్టార్టప్స్ ఆల్రెడీ పెట్టున్నారో వాళ్ళు కానీ లేదా నూతనంగా స్టార్టప్స్ని పెట్టాలనుకునే వాళ్ళు కానీ ముందుగా ఈ భాస్కర్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో రిజిస్టర్ చేసుకున్నటువంటి స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భాస్కర్ ఐడి అనేటువంటి దాన్ని కూడా జనరేట్ చేస్తుంది అనమాట. అదేవిధంగా మొత్తం స్టార్టప్స్కి సంబంధించినటువంటి ఆల్ సర్వీసెస్ని అవైలబుల్గా ఒకే పోర్టల్ కింద ఉంచడం అనే ఉద్దేశంతోనే ఈ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. అంటే స్టార్టప్స్ పెడుతున్నటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు, ఇన్వెస్టర్లు కావచ్చు, మెంటర్స్ కావచ్చు, అలాగే వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, వాళ్ళకి సలహాలు సంప్రదింపుల కోసం సంబంధించిన ప్రతి వివరం కూడా ఇందులో లభించే విధంగా ఈ పోర్టల్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. భాస్కర్ అనేటువంటి పేరు పెట్టడానికి గల కారణం ఏంటంటే భాస్కర్ అనే అర్థమే సూర్యోదయం, రైజింగ్ సన్ అనేటువంటి అర్థం వస్తుంది. దాంతోపాటు ఇన్నోవేషన్స్ని నూతనమైనటువంటి భావజాలంతో అంటే నలుగురికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి అనే ఉద్దేశంతో భారతదేశ గ్రోత్ని వీటన్నిటినీ కూడా రిప్రజెంట్ చేసే విధంగా దీనికి భాస్కర్ అనేటువంటి పేరు పెట్టడం జరిగిందనమాట. అది మాత్రమే కాకుండా డిపిఐఐటి అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అంటారు. సో ఈ డిపిఐఐటి యొక్క నివేదిక ప్రకారం ఏంటంటే ఇప్పటి వరకు భారతదేశంలో దానిలో రిజిస్టర్ అయినటువంటి స్టార్టప్ల సంఖ్య 1,40,000 వరకు ఉంది. సో ఈ స్టార్టప్లతోనే ప్రపంచంలో భారతదేశం స్టార్టప్లోనే 3వ స్థానంలో ఉందన్నమాట. సో రానున్న 5 ఏళ్లలో ఈ భాస్కర్ పోర్టల్ యొక్క సేవల ద్వారా దీన్ని మొదటి స్థానానికి తీసుకువచ్చి ప్రపంచానికే భారత్ని స్టార్టప్ హబ్గా మార్చాలి అనేటువంటి ఎయిమ్తో దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అంటే దీని యొక్క ప్రధాన ఉద్దేశం మోటో ఏంటి అంటే భారతదేశంలో పెరుగుతున్నటువంటి నిరుద్యోగం దృష్టిలో పెట్టుకుని ఈ జాబ్ సీకర్స్ ఎవరైతే ఉన్నారో వీరందరినీ జాబ్ క్రియేటర్స్గా మార్చాలి, జాబ్ క్రియేటర్స్కి జాబ్ క్రియేటింగ్ ఎకోసిస్టమ్కి, స్టార్టప్ ఎకోసిస్టమ్కి భారతదేశాన్ని హబ్గా మార్చాలి ప్రపంచానికి అనేటువంటి లక్ష్యంతో ఉద్దేశించినటువంటిదే భాస్కర్ అనమాట. ఈ 5 ఏళ్ల తర్వాత దీనిలో నమోదైనటువంటి గ్రోత్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని మరింత అప్గ్రేడ్ చేస్తూ భాస్కర్ 2.0 వెర్షన్ని కూడా ఈ 5 ఏళ్ల తర్వాత లాంచ్ చేస్తారని చెప్పి కూడా మినిస్ట్రీ చెప్పడం జరిగిందనమాట. ముందు అసలు స్టార్టప్స్ కిందకి ఎవరెవరు వస్తారు అనేటువంటిది చూస్తే ఎవరైతే నూతనంగా ఒక సంస్థని పార్ట్నర్షిప్గా కానీ కంపెనీగా కానీ రిజిస్టర్ చేసుకొని ఉన్నారో వాళ్ళంతా కూడా స్టార్టప్స్ కిందకే వస్తారు. అయితే ఒక కంపెనీ స్టార్టప్పా కాదా అని గుర్తించాలంటే అది ఇన్కార్పొరేట్ అయినటువంటి తేదీ నుంచి 10 సంవత్సరాల లోపు కనుక ఉన్నట్లయితే దాన్ని మనం స్టార్టప్గా చెప్తామన్నమాట. అదేవిధంగా ఒక కంపెనీ యొక్క టర్నోవర్ అనేది యాన్యువల్ టర్నోవర్ 100 crores లోపు ఉన్నట్లయితే కనుక వాటిని కూడా స్టార్టప్గా గుర్తించడం జరుగుతుంది. సో ఇది భాస్కర్కి సంబంధించినటువంటి వివరాలు. చాలామంది స్టూడెంట్స్ డైలీ ఒక ఎంసీక్యూ కూడా పోస్ట్ చేయండి ఈ వీడియోతో పాటుగా అని అడుగుతున్నారు. అంటే క్వశ్చన్స్ ఏ విధంగా రావచ్చు ఈ టాపిక్ మీద అని చెప్పి అర్థం అవ్వడం కోసం. సో ఎంసీక్యూని అయితే స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్ని అయితే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. కరెక్ట్ ఆన్సర్ని పిన్ చేయడం జరుగుతుంది ఫస్ట్ పెట్టిన వాళ్ళది. మరిన్ని ఎకానమీ రిలేటెడ్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోర్ యూస్ఫుల్ కోర్సెస్ అన్నీ కూడా మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. మన సబ్స్క్రైబర్స్కి స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. సో వీలైతే ఒకసారి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా చెక్ చేయండి. థ్యాంక్ యూ.